ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్ వంతెన. ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ఈ అద్భుత నిర్మాణం వెనుక ఉన్న సాంకేతికత, స్ఫూర్తిదాయక మహిళా శాస్త్రవేత్త డాక్టర్ జి. మాధవిలత పాత్ర గురించి తెలుసుకుందాం. మన తెలుగు మహిళ డాక్టర్ జి. మాధవిలత బెంగళూరులోని ఐఐఎస్సిలో ప్రొఫెసర్. జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో ఆమెకు విశేష నైపుణ్యం ఉంది. చీనాబ్ వంతెన నిర్మాణంలో ఆమె 17 సంవత్సరాల పాటు జియోటెక్నికల్ కన్సల్టెంట్గా కీలక మార్గనిర్దేశం చేశారు. ఆమెకు 2021లో ఇండియన్ జియోటెక్నికల్ సొసైటీ ఉత్తమ మహిళా పరిశోధకురాలిగా అవార్డు, 2022లో స్టీమ్ ఆఫ్ ఇండియా టాప్ 75 మహిళల్లో స్థానం లభించాయి. ఇవి భారతీయ మహిళా శాస్త్రవేత్తలకు గొప్ప గౌరవం. హిమాలయాల కఠినమైన భూభాగం, ప్రమాదకర వాతావరణం ఇవన్నీ ఇంజనీరింగ్ బృందానికి పెద్ద సవాళ్లు. మొదట్లో సామాగ్రిని మ్యూల్స్ గుర్రాల ద్వారా తరలించాల్సి వచ్చింది. తరువాత 11 కిలోమీటర్ల ఉత్తర, 12 కిలోమీటర్ల దక్షిణ వైపు తాత్కాలిక రహదారులు నిర్మించారు. ఈ వంతెన నిర్మాణంలో వినూత్న టెక్నికల్ మార్గాలు ఉపయోగించారు. కాంటిలీవర్ టెక్నిక్, రెండు వైపులా నుండి స్టీల్ ఆర్చ్ను కాంటిలీవర్ విధానంలో నిర్మించారు. రెండు వైపుల నుంచి వచ్చిన ఆర్చ్ భాగాలు మధ్యలో కలిపారు. కేబుల్ క్రేన్లు, ప్రపంచంలోనే ఎత్తైన క్రాస్బార్ కేబుల్ క్రేన్లు, భారీ యంత్రాలు ఉపయోగించారు. కన్సాలిడేషన్ గ్రౌటింగ్, హిమాలయాల పాత బలహీనమైన మట్టిని బలపరిచేందుకు గ్రౌటింగ్ టెక్నిక్ వాడారు. బ్రిడ్జ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, బ్రిమ్, 3D మోడలింగ్ ద్వారా నిర్మాణం, డిజైన్, ఫ్యాబ్రికేషన్ సమన్వయం చేశారు. ఇంక్రిమెంటల్ లాంచింగ్, భారతీయ రైల్వే చరిత్రలో తొలిసారిగా ట్రాన్సిషన్ కర్వ్, లాంగిట్యూడినల్ గ్రేడియంట్ ఉన్న ప్రదేశంలో డెక్ లాంచింగ్ చేశారు. అత్యాధునిక ఫౌండేషన్ స్టీల్ ట్రస్, 40 మీటర్ల ఎత్తు, 50 మీటర్ల వెడల్పుతో బలమైన ఫౌండేషన్ కాంక్రీట్, స్టీల్ మిశ్రమంతో నిర్మించారు. కరప్షన్ రెసిస్టెంట్ పెయింటింగ్, ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన పెయింట్ 15 సంవత్సరాల వరకు బ్రిడ్జ్ను రక్షిస్తుంది. డాక్టర్ మాధవిలత బృందం డిజైన్ యాజ్ యు గో విధానాన్ని అనుసరించారు. నిర్మాణ సమయంలో ఎదురయ్యే భౌగోళిక మార్పులకు తక్షణమే పరిష్కారం కనుగొనడం, డిజైన్ మార్పులు చేయడం ద్వారా వంతెన నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. చీనాబ్ వంతెన నిర్మాణ విజయానికి మాధవిలత చేసిన కృషి, వినూత్న టెక్నికల్ మార్గాలు భారతదేశ ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. ఇలాంటి ప్రాజెక్టులు భవిష్యత్ ఇంజనీర్లకు స్ఫూర్తి. మన తెలుగు మహిళ డాక్టర్ మాధవిలత భారతీయ ఇంజనీరింగ్కు గర్వకారణం. అలాంటి మహిళా శక్తి గురించి మనమందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.